సైన్స్ అనేది ఒక మిరాకిల్ లాంటిది. ఎందుకంటే మనిషి తన జీవితాన్ని మొదలుపెట్టినప్పటి నుండి ఎన్నో క్వశ్చన్స్ కి సైన్స్ ఆన్సర్స్ ని ఇచ్చింది. ఇంత గొప్ప సైన్స్ కొన్ని క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయడంలో ఫెయిల్ అయ్యింది. ఈ క్వశ్చన్స్ గురించి ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకి ఉంటాయి, కానీ ఒక విషయాన్ని ప్రూవ్ చేయాలంటే కేవలం ఒపీనియన్ సరిపోదు, సాలిడ్ ఎవిడెన్స్ చూపించాలి. సో ఇప్పుడు నేను చెప్పబోయే క్వశ్చన్స్ కి అలాంటి సైంటిఫిక్ ప్రూఫ్స్ ని ఎవరూ చూపించలేకపోయారు. అవి తెలుసుకోవాలంటే లెట్స్ బిగిన్ అవర్ టుడేస్ ఎపిసోడ్. నెంబర్ 10, దేవుడు ఉన్నాడా? సైన్స్ చెప్పిన ప్రకారం మన సృష్టి 1370 కోట్ల సంవత్సరాల క్రితం ఒక చిన్న పేలుడు వల్ల ఏర్పడింది. కానీ ఆ పేలుడు దేని వల్ల జరిగిందనే కారణాన్ని, ఆ పేలుడుకు ముందు మన సృష్టి ఎలా ఉందనే విషయాన్ని సైన్స్ ఇప్పటికీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. భూమి ఏర్పడ్డాక ఫస్ట్ లివింగ్ ఆర్గానిజం ఎలా పుట్టిందనేది కూడా సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. సో వీటన్నిటికి కారణం దేవుడేనని కొంతమంది చెబుతారు, కానీ ఆ దేవుడు అసలు ఉన్నాడా లేడా అనేది సైన్స్ ప్రూవ్ చేయలేదు. అలా అని డిస్ప్రూవ్ కూడా చేయలేదు. ఎందుకంటే డిస్ప్రూవ్ చేయడానికి కూడా వాళ్ళకి ప్రూఫ్స్ ఏం దొరకలేదు. ఒక సైంటిస్ట్ అనేవాడు నమ్మకానికి సైన్స్ కు మధ్య లైన్ గీసి రీసెర్చ్ చేస్తాడు. నెంబర్ 9, మనకి డ్రీమ్స్ ఎందుకు వస్తాయి? పాతకాలంలో డ్రీమ్స్ ని భూమికి దేవుడికి మధ్య ఒక గేట్ వేగా భావించేవాళ్ళు, కానీ టెక్నాలజీ పెరిగే కొద్దీ ఈ రీజన్ సైంటిఫిక్ గా రిజెక్ట్ అయ్యింది. ఫ్రూయిడ్ అనే అతను మనకు ఉండే కోరికలు డ్రీమ్స్ రూపంలో వస్తాయని తన థియరీలో చెప్పాడు. కానీ ఆ డ్రీమ్స్ లో కొన్ని స్ట్రేంజ్ ఇమేజెస్ మనకు కనిపిస్తాయి. అలాంటి ఇమేజెస్ ఎందుకు కనిపిస్తాయి అనే విషయాన్ని సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. మన బ్రెయిన్ ఒక అడ్వాన్స్డ్ కంప్యూటర్ లాంటిది, కానీ దాని గురించి మనకు చాలా విషయాలు తెలియదు. కొన్ని డ్రీమ్స్ ని ఎందుకు మర్చిపోతాం, అలాగే కొన్ని డ్రీమ్స్ ని ఎందుకు బాగా గుర్తు పెట్టుకుంటాం అనే విషయాల్ని సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. మనం ఒక డేలో ఏమన్నా నేర్చుకుంటే ఆ రోజు డ్రీమ్స్ ఎక్కువగా వస్తాయని, ఒకవేళ తక్కువగా నేర్చుకుంటే డ్రీమ్స్ కూడా తక్కువగానే వస్తాయని ఒక రీసెర్చ్ లో ప్రూవ్ అయ్యింది. ప్రస్తుతానికి డ్రీమ్స్ ఎందుకు వస్తాయి అనే క్వశ్చన్ కి చాలా థియరీస్ ఉన్నాయి, కానీ క్లియర్ కట్ ఆన్సర్ మటుకు లేదు. నెంబర్ 8, మనకి చావు అనేది లేకుండా చేసుకోగలమా? చావు అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. మన పెంపుడు జంతువు నుండి క్లోజ్ రిలేటివ్స్ వరకు అందరూ ఎప్పుడోకప్పుడు చనిపోవడం జరుగుతుంది. అది కొంచెం బాధ కలిగించే విషయం. అందుకే దాని గురించి ఎవరూ పెద్దగా ఆలోచించకూడదు. కానీ సైంటిస్టులు డెత్ ని ప్రివెంట్ చేయాలని, లేదా మనుషులు ఎక్కువ కాలం జీవించాలని ఎన్నో సంవత్సరాల నుండి రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు చావుని సృష్టి ధర్మంగా భావించట్లేదు, దాన్ని ఒక జబ్బుగా భావించి ఆ జబ్బుకి మెడిసిన్ కనుక్కోవాలని అనుకుంటున్నారు. రేకార్డ్స్ అనే అతను తను ఎక్కువ కాలం జీవించడానికి రోజుకి 150 విటమిన్స్ తీసుకుంటున్నాడు. ఇలా చేయడం వల్ల తన బాడీలోని రోగ నిరోధక శక్తి పెరిగి చావు అనే జబ్బుని రాకుండా చేసుకోవచ్చని తన ఆలోచన. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ కాలమే నిర్ణయిస్తుంది. నెంబర్ 7, ఈ సృష్టిలో మనలాంటి మనుషుల్లా ఇంకెవరన్నా జీవిస్తున్నారా? ఇదే ప్రపంచంలోనే అతి ముఖ్యమైన కాంట్రవర్షియల్ క్వశ్చన్. కొంతమంది ఏలియన్స్ ఉన్నారని, మరికొంతమంది లేరని అంటారు. వీళ్ళల్లో ఎవరి నమ్మకం నిజమనేది ఎవ్వరికీ తెలియదు. కానీ మనలాంటి హ్యూమన్ రేస్ ఇంకోటి లేదని ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే ఈ సృష్టిలో ఉన్న 1 ట్రిలియన్ గ్యాలక్సీస్ లో 10⁻36 ప్లానెట్స్ లో లివింగ్ ఆర్గానిజమ్స్ బతకగలిగే ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఉన్నాయి. ఇంకొంచెం దగ్గరగా చెప్పాలంటే మన మిల్కీవే గ్యాలక్సీలోనే 500 మిలియన్ ప్లానెట్స్ లో మన భూమి లాంటి వాతావరణం ఉంది. సో ఈ ప్లానెట్స్ లో ఏలియన్స్ ఉండొచ్చు, కానీ ఇప్పటి వరకు ఏలియన్స్ ఉన్నారని ప్రూఫ్స్ ఎక్కడా దొరకలేదు. నెంబర్ 6, చనిపోయిన తర్వాత ఏమవుతాం? ప్రపంచంలో ఆన్సర్ చెయ్యని అతిపెద్ద క్వశ్చన్ ఏమన్నా ఉంది అంటే అది చనిపోయిన తర్వాత ఏమవుతాం అనే ప్రశ్న. సైంటిస్టులు డెత్ కి 2 స్టేజెస్ ఉన్నాయని చెబుతారు. ఒకటి క్లినికల్ డెత్, అంటే మన గుండె ఆగిపోయినప్పుడు. రెండోది మిగతా అవయవాలు పనిచేయడం ఆగిపోయినప్పుడు. కానీ చనిపోయిన తర్వాత ఏమవుతాం అనేది రీసెర్చర్స్ కి ఒక మిస్టరీగా మిగిలిపోయింది. కొంతమంది నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు మేము చనిపోయినప్పుడు మా సెన్సెస్ అన్ని లాస్ అయ్యామని, చనిపోయిన మా రిలేటివ్స్ ని చూసామని చెప్పారు. కానీ వీళ్ళు చెప్పిన వాటికి సాలిడ్ ఎవిడెన్స్ చూపించలేకపోయారు. నెంబర్ 5, మనం ఇప్పుడు నిద్రపోయి మళ్ళీ 200 సంవత్సరాల తర్వాత లేవగలమా? క్రయోనిక్ ప్రెస్
ప్రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ ని చాలా సంవత్సరాల నుండి హాలీవుడ్ మూవీస్ లో చూస్తూనే ఉన్నాం. ఒక మనిషి బాడీని వెరీ లో టెంపరేచర్ దగ్గర క్రైజోనిక్ లిక్విడ్స్ లో స్టోర్ చేసి మళ్ళీ 200 సంవత్సరాల తర్వాత ఫ్యూచర్ మెడికల్ టెక్నాలజీతో రీస్టోర్ చేయడం కోసం మనం చిన్న చిన్న ఇన్సెక్ట్స్ ని స్టోర్ చేసి ప్రిజర్వ్ చేయగలం. కానీ హ్యూమన్ బాడీస్ ప్రిజర్వ్ చేయాలంటే కాంప్లికేటెడ్ క్రయోజెనిక్ టెక్నాలజీస్ కావాలని డాక్టర్ దాయం చెప్పాడు. ఈవెన్ మన బ్రెయిన్ ని ప్రిజర్వ్ చేయాలన్నా కూడా చాలా కష్టం. సో సైంటిస్టులు ఇప్పటికీ దీని మీద రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. సో ప్రస్తుతానికి క్రయోజెనిక్ ప్రిజర్వేషన్ అనేది హాలీవుడ్ మూవీస్ లో మాత్రమే పాసిబుల్ అవుతుంది. కానీ ఫ్యూచర్ లో ఇలాంటి టెక్నాలజీ నిజ జీవితంలో కూడా ఖచ్చితంగా వస్తుంది. నెంబర్ 4, లైఫ్ యొక్క పర్పస్ ఏంటి? మనం ఇక్కడ ఎందుకు ఉన్నాం? అసలు మనల్ని ఈ భూమి మీద పుట్టించడానికి గల కారణం ఏంటి? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ లేదని తెలిసినా కూడా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ఒక్కసారైనా ప్రతి ఒక్కరి మైండ్ లోకి వచ్చుంటుంది. మేబీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఈ దేవుడి సృష్టిని మనకు చూపించడం కోసం అయ్యుండొచ్చు, లేదా మన జెనెటిక్ కోడ్ లో దీని గురించి రాసి ఉండొచ్చు. జెరెమీ అనే సైంటిస్ట్ లైఫ్ పర్పస్ గురించి ఈ విధంగా చెప్పాడు. లైఫ్ అనేది ఫండమెంటల్ ఆఫ్ నేచర్ తో కనెక్ట్ అయి ఉంటుంది. ఎనర్జీని క్రియేట్ చేయలేం అండ్ డిస్ట్రాయ్ కూడా చేయలేం. సో ఎక్కడో ఒక చోట ఎనర్జీ లాస్ అవ్వడం వల్ల ఆ లాస్ అయిన ఎనర్జీకి కన్వర్జన్ గా లివింగ్ బీయింగ్స్ క్రియేట్ అయ్యాయని, అంతే తప్ప లైఫ్ కి ఇక ఎటువంటి పర్పస్ లేదని చెప్పాడు. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ మనం ఎప్పటికీ కనిపెట్టలేమేమో. నెంబర్ 3, దెయ్యాలు నిజంగా ఉన్నాయా? గోస్ట్ హంటర్స్ దెయ్యాలను కనిపెట్టడానికి, అవి ఉన్నాయని ప్రూవ్ చేయడానికి, వాటి మీద రీసెర్చ్ చేయడానికి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్స్, ఎలక్ట్రానిక్ వాయిస్ ఫెనామినన్, అయోన్ డిటెక్టర్స్, థర్మల్ ఇమేజింగ్ ఇలాంటి ఎన్నో సైంటిఫిక్ మెథడ్స్ ని యూస్ చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఆత్మలు ఉన్నాయా లేదా అనే విషయాన్ని సైంటిఫిక్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. ఇండియాలో 60% ప్రజలు దెయ్యాలు ఉన్నాయని నమ్ముతారని ఒక సర్వేలో తెలిసింది. డోర్ దానిపాటికదే క్లోజ్ అవ్వడమో, లేదా కీస్ మిస్ అవ్వడమో, లేదా చిన్న చిన్న శబ్దాలు రావడమో జరిగితే అవన్నీ దెయ్యమే చేసిందని చాలా మంది అనుకుంటారు. డెన్నిస్ అనే అతను చేసిన సర్వేలో ఇలాంటివి జరిగినందువల్లే మనుషులు దెయ్యాలు ఉన్నాయని నమ్ముతున్నారని, అంతే తప్ప కళ్ళతో దెయ్యాన్నైతే ఎవ్వరూ చూడలేదని తెలిసింది. సో దెయ్యాలు ఉన్నాయనేది కేవలం నమ్మకం మాత్రమే, దానికి సైంటిఫిక్ ప్రూఫ్ అయితే లేదు. నెంబర్ 2, అసలు భూమిలో గ్రావిటీ ఎలా ఉంది? మనం గాలిలో ఫ్లోట్ అవ్వకుండా నేల మీద కంఫర్టబుల్ గా నడవగలుగుతున్నామంటే అందుకు గ్రావిటీయే కారణం. అసలు గ్రావిటీయే లేకపోతే ఈ యూనివర్స్ లో ఉండే ప్లానెట్స్ అన్ని ఎప్పుడో ఒకదానికొకటి కొల్లైడ్ అయ్యేవి. కానీ ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఎలా వచ్చింది? గ్రావిటీకి కారణం భూమిలో ఉండే గ్రావిటాన్స్ అనే పార్టికల్స్ అని కొంతమంది సైంటిస్టులు చెప్పారు. కానీ దానికి సాలిడ్ ఎవిడెన్స్ చూపించలేకపోయారు. గ్రావిటీ ఎలా వర్క్ అవుతుందనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన న్యూటన్ కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. సూర్యుడిలో గ్రావిటీ ఉంది కాబట్టే మన గ్రహాలన్నీ దాని చుట్టూ ఒక ఆర్డర్ లో తిరగగలుగుతున్నాయి. అలాగే ప్లానెట్స్ లో గ్రావిటీ ఉంది కాబట్టే సూర్యుడు సోలార్ సిస్టమ్ యొక్క సెంటర్ లో ఉంటున్నాడు. ఈ గ్రావిటీ అనేది మన కళ్ళకి కనిపించని ఫోర్స్. కానీ ఈ ఫోర్స్ కి కారణం ఏంటనే దాని గురించి సైన్స్ దగ్గర ఆన్సర్ లేదు. నెంబర్ 1, బ్లాక్ హోల్ లోపల ఏముంటుంది? సైన్స్ ప్రకారం బ్లాక్ హోల్ లో గ్రావిటేషనల్ పుల్ ఎక్కువగా ఉంటుంది. ఎంత ఎక్కువ అంటే దాని దగ్గరికి వచ్చిన ఏ వస్తువైనా ఆఖరికి వెళ్తూరైనా దాని నుండి ఎస్కేప్ కానివ్వకుండా మొత్తం లోపలికి లాగేసుకుంటుంది. బ్లాక్ హోల్ నుండి లైట్ కూడా రిఫ్లెక్ట్ అవ్వదు కాబట్టే అవి ఎవ్వరికి కనపడవు. బ్లాక్ హోల్ అంటే ఏంటి అనే విషయం అందరికీ తెలుసు, కానీ అందులో ఏముంటుందనేది ఎవరికీ తెలియదు. ఐన్స్టైన్ ప్రకారం బ్లాక్ హోల్ ఇండిఫినిట్ స్మాల్ పార్టికల్ గా మారిపోయే వరకు కాంట్రాక్ట్ అవుతూనే ఉంటుంది. కొంతమంది సైంటిస్టులు ఈ బ్లాక్ హోల్స్ 2 యూనివర్సెస్ మధ్య ఒక కనెక్షన్ లా పనిచేస్తాయని చెబుతారు. ఈ థియరీనే హాలీవుడ్ మూవీస్ లో ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. అండ్ ది లాస్ట్ వన్, మనం టైం ట్రావెల్ చేయగలమా? టైం 4th డైమెన్షన్ అని మనకి ఆల్రెడీ తెలుసు. సో ఆ 4th డైమెన్షన్ కి దారిని కనిపెట్టగలిగితే ఏదో ఒక విధంగా టైం ట్రావెల్ చెయ్యొచ్చు. ఐన్స్టైన్ ప్రకారం టైం అనేది ఒక నది లాంటిది. సో ఆ నది ఫ్లో అయ్యే స్పీడ్ కన్నా మనం ఎక్కువ స్పీడ్ వెళ్ళగలిగితే టైం ట్రావెల్ సాధ్యమవుతుంది. ఇప్పటి వరకు టైం ట్రావెల్ అనేది థియరీస్ లో మాత్రమే ఉంది తప్ప ప్రాక్టికల్ గా ఎవరు చేసి చూపించలేదు. మేబీ మనకి తెలియకుండానే టైం ట్రావెల్ చేసిన వాళ్ళు మన మధ్యనే తిరుగుతూ ఉండొచ్చు. సో ఫ్రెండ్స్, మీ దగ్గర కూడా సైన్స్ ఆన్సర్ చేయని క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే కామెంట్స్ లో పెట్టండి. మీ దగ్గర ఏమైనా టాపిక్ ఉంటే నాకు రికమెండ్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. నా పర్సనల్ లైఫ్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలంటే ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి. నేను చేసే వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.